ఎటువంటి ఒక ప్రతిబింబమై ఉన్నదో, ఎటువంటి ఒక వర్తమానమై ఉన్నదో దేవుని యొక్క నుండి వచ్చింది. ఈ సంగతులు సత్యములని రుజువు చేస్తుంది. మొదటిగా వాక్యంలో దేవుడు దాన్ని రుజువు చేశాడు, వేదికపై ఆత్మ ద్వారా దాన్ని నిరూపించాడు, మరియు తరువాత ఆకాశంలో దాన్ని వెల్లడి చేశాడు. ఆ సమస్త విషయంలో ఏమి పొరపడలేదు. ఆ ముద్రలు మరియు కాలం యొక్క చక్కగా వరుసలో అమర్చబడి ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు తన సాక్ష్యముల ద్వారా సహజాతీతమైన సూచనలను మరియు అద్భుతములను మనకు అనుగ్రహించి అవి వాక్యముతోను మరియు చరిత్రతోను సమస్తమును మనము ఇప్పుడు గ్రహించినట్లుగా జీవించి ఈ కాలంలో సరిపోనట్లుగా అవన్నీ కూడా అమర్చబడుతూ ఉన్నాయి. దీన్ని చూసిన సంఘములు చాలా కష్టం. ప్రభుత్వం అంటారు చూడండి, ఈ విషయాలు చూడడం సంఘాలు చాలా కష్టం అంట. చాలా కష్టం అంటే మామూలు కష్టం కాదండి. ఏదో చెప్పుకుంటాడు, ఏదో స్టోరీ అనుకుంటాడు తప్ప ఏం చెప్తున్నా అర్థం కాదు. అర్థం చేసుకోవాలి, చాలా కష్టమైపోతుంది సంఘానికి. శాఖలు తిరిగి చూసి చాలా కష్టం. ప్రజలను విమర్శించుటే మీ ప్రయత్నం వారు ఎల్లప్పుడూ తరలించడం ప్రయత్నించుతున్నారు. అంటే ఈ విషయాన్ని చెప్పుకోనుకోండి, తన పని ఏంటంటే అర్థం విమర్శించడమే. ఆ సంఘాలు విమర్శిస్తాడు, ఈ సంఘాలు విమర్శిస్తాడు, అటు వాళ్ళంటాడు, ఈయనంటాడు, అందరినీ కూడా విమర్శించడమే అంటారు. అయితే ఎందుకు అలా జరుగుతుందంటే నీవు అలా చేయట్లేదు. నీవు ఇది వారికి కీడు చేయడం ప్రయత్నించడం కాదు, కానీ ప్రజలను హెచ్చరించడం ప్రయత్నించుతున్నావు. వారిని కీడు నుండి తప్పించడం ప్రయత్నిస్తున్నావు. సమస్యలోనే ప్రజలు చెడ్డవారు కాదు, వారున్న పద్ధతియే వారిని నాశనం చేయించున్నది. క్యాథలిక్, ప్రొటెస్టెంట్, యూదులు వారు ఎవరైనా కానీ యథార్థ పరులు, నిజాయితీ పరులందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి, వాళ్ళు నిజంగా దేవుడు పొందుకోవాలని ప్రజలు సంఘానికి వస్తారట. ప్రజలు పాస్టర్ని చూసో లేకపోతే సంఘాన్ని చూసో అంత సంఘాలు చూసో రాదు. ఎందుకు వస్తారండి? నిజంగానే దేవుడు పొందుకోవాలి అని వస్తారు. కానీ ఆ యొక్క సంఘ క్రమం అంట, సంఘ సిద్ధాంతం అంట వారిని దేవుడిని పొందుకోకుండా చేసి చెడ్డవారిగా చేసి ఎదురు చేస్తారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘాల్లో నన్స్ ఉంటారండి, సిస్టర్లు ఎలా ఉంటారంటే ఇలా పుసుకేసుకుని మదర్ తెరీసా లాగా చక్కగా వస్త్రధారణ ధరించి ఉంటారు. వాళ్ళందరూ కూడా నిజంగా పేదవారికి సేవ చేయాలి, దేవుడికి సేవ చేయాలి. నేను వాళ్ళే పెళ్లి చేసుకోకుండా జీవితాంతకాలం సమర్పించుకొని వాళ్ళ దేవుని యొక్క నాజీలు చేయబడి ప్రతిష్ఠ చేయబడి వాళ్ళు నన్నుగా తయారు చేస్తారట. రోమన్ క్యాథలిక్ సంఘాల్లో సిస్టర్లుగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు నిజంగా యథార్థంగా ప్రజలు సేవ చేయాలి, దేవుడు సేవ చేయాలని వెళ్ళారు. కానీ ఆ రోమన్ క్యాథలిక్ యొక్క సంఘం యొక్క సిద్ధాంతాల్లో వీళ్ళు ఏం చేసిన మొత్తం విశ్వాస భ్రష్టత్వం సంపాదించి వారిని మొత్తం పూర్తిగా ఆ మార్గంలో తప్పిపోయి దేవుని మార్గంలో తప్పిపోయి దీని మార్గం పడ్డారు. హల్లెలూయా. వాళ్ళు నిజంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, దేవుడు పొందుకున్న ఆసక్తి కలిగి వచ్చిన వాళ్ళు ఆ సంఘం యొక్క సిద్ధాంతాన్ని బట్టి ఆ సంఘంలో జాయిన్ అయ్యారు కాబట్టి, ఆ సంఘం యొక్క సిద్ధాంతం నేర్చుకున్నారు కాబట్టి దానిని బట్టి వాళ్ళు చెడ్డలు అయిపోయారు. పాతాళానికి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు?